దావీదు అంటాడు, ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా అని ఎదురు చూస్తాడంట ఆయన. ఎప్పుడెప్పుడు, ఎందుకు? ఆయన సన్నిధిలో గడపడానికి. మనం ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా మాంసం కొట్టుకెళ్ళాలి, ఎప్పుడెప్పుడు తెల్లారుద్దా పనికి వెళ్ళాలి, కొంచెం సేపు తెల్లారకపోతే బాగుండు, కొంచెంసేపు పడుకోవచ్చు కదా. మన వైఖరికి ఆయన వైఖరికి ఎంత తేడా ఉందో చూడండి. మనం కూడా దావీదులాగా మారుదుము గాక. ఆమెను చెప్తే అయిపోద్దా? అవదు. మంత్రం కాదు ఆమెన్ అనేది. ఆ ఆలోచనని మనం కలిగి దాని కొరకు ప్రయాసపడాలి, భక్తి చేయడానికి ప్రయాసపడాలి. రైట్. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అంటే, దళిత మరియు ఆదివాసికి కేటాయించబడింది ఈ ఆదివారం. అంశం వచ్చి బానిసత్వం నుండి విడుదల. అణచివేయబడిన వారితో దేవుని నడక. బానిసత్వం నుండి విడుదల, అణచివేయబడిన వారితో కూడా దేవుడు ఉండి నడుస్తాడు. అణిచివేత ఉంది. అణిచివేత గుండా చాలా సమూహాలు వెళ్తూ ఉన్నాయి. అణిచివేత గుండా కొందరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. కానీ అభయం ఏమిటి అనంటే, అణిచివేయబడేవారు అక్కడే ఉండిపోడు, దేవుడు వచ్చి వారితో కలిసి నడుస్తాడట. హల్లెలూయా. అంటే దేవుడు అన్యాయాన్ని సహించడు, అక్రమాన్ని ఆయన ఉపేక్షించడు. ఈ ప్రపంచంలో ఈనాటి అణిచివేయబడుతున్న సమూహాలను గురించి మనం కానీ ప్రస్తావిస్తే, కొన్ని సమూహాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి. బ్రెజిల్ అనేటువంటి దేశంలో యోనోమోని అనేటువంటి ఒక తెగ ఉంది. గోల్డ్ మైనింగ్ దగ్గర పనిచేస్తారు. బంగారం కొరకు ఆ బంగారపు గనుల్లో అమాయకులను వేలాది మందిని చంపేస్తా ఉన్నారు. వేలాది మందిని ఖైదీ చేసి ఆ గనుల్లో వారి శ్రమను, వారి దోపిడీని దోచుకుంటున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇంకా మన ఇండియా, ఇక మీకు ఇండియా గురించి మీ అందరికీ తెలుసు. ఆదివాసి అంటే అర్థం ఏంటండి? ఆదివాసి అంటే అర్థం నేను పదానికి అర్థం అడుగుతున్నా. ఆదివాసి, ఆ మూలవాసి, అసలైన వాడు, అసలైంది ఈ దేశం వాళ్ళదేనంట. ఆదివాసి అని అంటే అర్థం ఏంటంటే, పూర్వం నుండి ఉన్నవాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చిన వాడు కాదు. ఆదివాసి అంటే ఈ దేశం వాళ్ళదే. ఈ దేశం వాళ్ళదైండి వాళ్ళు ఎలా అయిపోయారంటే, భూమి కొరకు వాళ్ళు నివసించే ప్రాంతాలని ఖాళీ చేయించడానికి అన్యాయంగా చంపేస్తున్నారు. మణిపూర్లో జరిగిన సంఘటన మీ అందరూ వినుంటారు కదా. మణిపూర్లో కొన్ని తెగలను, సమూహాల్ని ఇళ్లల్లో ఉండకుండా ఖాళీ చేయించి, వెంటబడి తరిమి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బ్రతికారు వాళ్ళు. ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ముప్పిచ్చే అనేటువంటి ఒక తెగ, అర్జెంటీనా దేశంలో చిలీ అనే ప్రాంతంలో ముప్పుచ్చే అనే తెగ దోచుకోబడుతున్నారు, బాధింపబడుతున్నారు.
ఇక మన భారతదేశానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్త్రీలు మనుధర్మశాస్త్రాన్ని నమ్ముతారు. వాళ్ళు ఏంటి చెప్పండి, విన్నారా ఎప్పుడన్నా? ఏంటిది అది? మనుధర్మశాస్త్రం ఏం చెప్పుద్దంటే మనుషులందరూ సమానం కాదు. ఒకడు బ్రహ్మను యొక్క తలలో నుంచి వచ్చాడు, ఒకడు భుజంలో నుండి వచ్చాడు, ఒకడు ఉదరంలో నుంచి వచ్చాడు, ఒకడు తొడల్లో నుంచి వచ్చాడు, పాదాల్లో నుంచి వచ్చాడు, ఇంకొకరికి అసలు స్థానమే లేదు. పాదాల్లో నుంచి వచ్చినోడు శూద్రుడు కాబట్టి పై వాళ్ళందరికీ సేవ చేయాలి. ఇక దళిత్, గిరిజన్ అనేటువంటి సమాజం ఉంది చూసారా, వాళ్ళు అంటరాని వాళ్ళు. గిరిజనులు అంటరాని వారి సమాజంలో చేరరు. దళిత్ ఈ అంటరాని స్త్రీలు, నేను బీజేపీ గురించి చెప్తున్నా కదా, ఒక 30 మంది యువకులు ఒక స్త్రీని వీడియో తీస్తూ పట్టుకొని బలవంతంగా ఎత్తుకుపోయి 30 మంది అనుభవించి ఆ అమ్మాయిని చంపేసి ఇంత చేసిన కనీసం అది ఒక తప్పుడు సంఘటనగా కూడా చూడలేదు గవర్నమెంట్. కారణం ఏంటో తెలుసా? మనుధర్మశాస్త్ర ప్రకారం స్త్రీని ఏమైనా చేయొచ్చు, శూద్ర స్త్రీలను ఏమైనా చేయొచ్చు, దళిత స్త్రీలను ఏదైనా చేయొచ్చు. అది వాళ్ళకి నీతి. విజయ్ వింటున్నావా? దళిత స్త్రీలను, దళితులను, అందులో దళిత స్త్రీలను, పైగా శూద్ర స్త్రీలను ఏమైనా చేయొచ్చు, దోచుకోవచ్చు. అటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. ఇక రిలిజియన్ అప్రెషన్, మత సంబంధమైన అప్రెషన్. నిన్న మీరు వార్తలు ఎంతమంది ఫాలో అయ్యారో, మైకులు వినబడుతున్నాయని ఒక చర్చ్కి ఎంఆర్ఓ గారు వెళ్ళి తాళం వేసిస్తారు. అంటే ఎంఆర్ఓ గారు అంటే ఎవరు? గవర్నమెంట్. తర్వాత క్రైస్తవులందరూ ఉద్యమం చేస్తే దాన్ని మళ్ళా తీశారనుకోండి, అదే రోజు తాళం వేశారు, అదే రోజు ఓపెన్ చేశారు, అఫ్ కోర్స్. కానీ ముస్లిం, క్రైస్తవ సమూహాలు, మైనారిటీ, మతపరంగా ఏదైతే చిన్న చిన్న సమూహాలు ఉన్నాయో వారిని పబ్లిక్ గానే అణిచివేయడం, కొట్టడం, దోచుకోవడం. ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఒక ముస్లిం వృద్ధుడిని కొడుతున్నాడని ఒక హిందువుడు జిమ్ము నడుపుకుంటున్నాడు. 30-40 లక్షలు పెట్టుబడి పెట్టి జిమ్ము నడుపుకుంటున్నాడంట. అతని పేరు కూడా నేను మర్చిపోయాను. సాదిక్. ఆయన ఆ వృద్ధుడిని ఆర్ఎస్ఎస్ గోండాలు వచ్చి కొడుతుంటే అంతమందిని అడ్డుకొని, వారందరినీ ఒక్కడే అడ్డుకొని ఈ వృద్ధుడిని ఏం చేయకుండా కాపాడినందుకు ప్రభుత్వం అతని మీద కక్ష కట్టి అతడు నడుపుతున్న జిమ్మును మూసేసేదాకా టార్గెట్ చేశారు. అప్రెషన్, అణిచివేత. ఇది ఈరోజు మన టాపిక్. ఈ అణిచివేత అనేది ఇంత ఆధునికత సంతరించుకున్న ఈ సమాజంలో కూడా మనం చూస్తా ఉన్నాం. తర్వాత వికలాంగులను దోచుకోవడం, వికలాంగులను అణిచివేయడం, పేదలను దోచుకోవడం, మైగ్రెంట్స్ అంటే పని నిమిత్తం ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వస్తే వాళ్ళని దోచుకోవడం, వాళ్ళని అణిచివేయడం, వాళ్ళ హక్కులను కాలరాయడం. పిల్లలు, మీకు తెలుసా, పిల్లలను ఎంత భయంకరంగా దోచుకుంటున్నారంటే, అనాథలైన పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, లేదా కిడ్నాప్ చేసి ఇటువంటి వారిని ఏదో ఒక అవయవం తీసేసి వారిని అడుక్కోవడానికి, భిక్షమెత్తడానికి ఒక మాఫియా నడుస్తుంది. కోట్ల రూపాయలు సంపాదిస్తారంట ఈ పిల్లల్ని అడ్డం పెట్టుకొని. పిల్లల్ని
దోచుకునే, పిల్లల్ని అణిచివేసే సమాజం. వృద్ధులను, నిన్న ఒక వీడియో చూశాను నేను. ఒక చాలా సంపన్నమైన కుటుంబం, ఎంత కష్టపడి సంపాదించాడు ఆ తండ్రి, చాలా పెద్ద ఇల్లు కట్టాడు. ఒక వృద్ధుడు, అంటే వృద్ధుడు అంటే బాగా ఉడిగిపోయిన వాడు కాదు, ఒక 60-65 సంవత్సరాలు ఉంటాయి. హాల్లో కూర్చొని పేపర్ ఏదో చదువుకుంటున్నాడు. కొడుకొచ్చాడు, ముఖం మీద ఎలా పడితే అలా గుద్దేస్తే 5 నిమిషాల దాకా కొట్టాడండి. అలాగే కూలిపోయి చచ్చిపోయాడు. ఆ వార్త డిస్క్రిప్షన్ చదివితే ఎందుకు కొట్టాడు అని అంటే ఆస్తి కోసం. బహుశా పిల్లలు, 4 పిల్లలు, 2 పిల్లలు అయి ఉంటే పంపకంలో వాడికి ఏదైనా డిమాండ్ ఉందేమో, అది కాదన్నాడేమో ఆ వృద్ధాయన, పెద్ద ఆయన. అందుకోసం చంపేశాడు, కొట్టి చంపేశాడు. అప్రెషన్ అంటే బలము ఉడిగిపోయిన తన తండ్రిని దోచుకోవడం. అప్రెషన్. సమాజం ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంది. అయితే ఇది ఈనాడు పుట్టిందే కాదు. ఈ అప్రెషన్ ఎంత పురాతనమైనది అంటే చాలా చాలా పురాతనమైంది ఈ అణచివేత అనేది. ఈ అణచివేతను గురించి మనం చూడాలి అని అంటే ఈ మనం 26వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. చూడండి. ఇజ్రాయేలీలు వారి కథను చెప్పుకుంటున్నారు. ఇక్కడ మోషే ఇజ్రాయేలీల యొక్క కథను చెప్పుకుంటున్నాడు. ఏంటంటే, ఐగుప్తీయులు మనలను హింస పెట్టి, మనలను బాధపరిచి, మన మీద కఠిన దాస్యము మోపగా. అంశం ఏంటి? అణచివేయబడిన వారితో కూడా ఎవరొచ్చి నడుస్తారు? దేవుడు వచ్చి నడుస్తాడు. ఇది అంశం. ఎక్కడ అణచివేత సాగుతుందో, ఎక్కడ అణచివేత ఉంటుందో, ఆ అణచివేత శాశ్వతంగా ఉండదు. ఆ అణచివేతకి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ ఉంటుంది. ఎందుకంటే అనగారిన వారి పక్షంగా, అనగా ద్రొక్కబడే వారి పక్షంగా దేవుడే వచ్చి స్వయంగా పని చేయడానికి దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది ఎంత గొప్ప అంటే, దేవుడికి చూడండి ఎంత కన్సర్న్. ఇక్కడ తర్వాత వచ్చిన చూద్దాం. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు యెహోవా మన మొర్రని విని మన బాధను, ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము, చాపిన చేతుల వలన, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యములను ఐగుప్తులో నుండి మనలను రప్పించి విడిపించాడు. ఎంత భయంకరమైన కఠిన దాస్యం గుండా వెళ్ళారు వీళ్ళు. చూడండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం. వెట్టి పనులను చేయించు అధికారులను వారి మీద నియమింపగా. చూడండి, ఇజ్రాయేలీలంట వెట్టి పని చేయించడానికి, వారిని భయంకరంగా దాస్యము ద్వారా, అణిచివేయడం ద్వారా వారి శ్రమను, వారి కష్టాన్ని దోచుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఒక శాఖనే, ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్టు ఇక్కడ రాయబడింది. 14వ వచనం చూడండి. వారు ఇజ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండెను. పని చేయాలండి. సృజింపబడిన ప్రతి మానవుడు పని చేయాలి. పని తప్పు కాదు, పని ఆశీర్వాదం. కానీ ఇక్కడ ఐగుప్తీయులు చేసింది ఏంటంటే, ఫరో చేసింది ఏంటంటే, వారిని కఠిన దాస్యానికి శ్రమ పెట్టి, ఆకలికి అన్నం పెట్టకుండా, అన్నం తినే టైం కూడా ఇవ్వకుండా, నిద్రపోయే టైం ఇవ్వకుండా, రెస్ట్ తీసుకునే టైం ఇవ్వకుండా, వారిని బలవంతంగా కొరడాలతో కొడుతూ, కర్రలతో కొడుతూ వారి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు ఫరో. 16వ వచనం. ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అంటే చంపేదాకా వెళ్ళిపోయింది. మీరు చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడు. ఈ అప్రశ్న ఎక్కడి దాకా? కఠినంగా ఇబ్బంది పెట్టు
కొంచెం కొంచెం ఇంకా కఠిన దాస్యం పెడుతూ ఇంకా చంపేదాకా వెళ్ళింది ఈ దాస్యం. చంపినా అడిగేవాళ్ళు లేడు, ఇక చంపినా అడిగేవాళ్ళు లేడు. 22వ వచనం, ప్రతి కుమారుని నదిలో ఆ యొక్క స్త్రీలు చంపకుండా వదిలేస్తే, ఆ వదిలేసిన తర్వాత కూడా పుట్టిన పిల్లలను నదిలో పారవేయడనే ఆజ్ఞ జారీ అయ్యింది. 5వ అధ్యాయం 9వ వచనం, ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయించవలెను, దానిలో వారు కష్టపడలు వలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు, కష్టపడవలెను. 19వ వచనం, మీరు మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలనని. ఇంతకుముందు ఏం చేసేవాడు? ఇటుకలు మాత్రమే చేయాలి. రాజుగారు ఏం చేసేవాళ్ళు అంటే కర్ర గడ్డి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? కోత పెట్టేశాడు. గడ్డి ఇవ్వను, కర్ర ఇవ్వను. కర్ర మీరే ఏర్కొచ్చుకోవాలి, గడ్డి మీరే తెచ్చుకోవాలి. కానీ ఇంతకు ముందు రోజుకి ఎన్ని ఇటుకలు చేసి అప్పచెప్పేవాళ్ళు, ఆ ఇటుకలో ఒక్క ఇటుక తగ్గిన ఊరుకోను అని ఆజ్ఞ జారీ చేశాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలుములో నుండి మిమ్మును. ఆహాహాహా, దేవుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి కృప కలిగిన వాడు. ఒక జనాంగం ఇంకొక జనాంగాన్ని అణిచివేసి వారు భూమి మీద లేకుండా వారిని నిర్వీర్యం చేయాలని, వారి బలాన్ని దోచుకోవాలని, వారి శ్రమను దోచుకోవాలని, వారిని భయంకరంగా బాధ పెట్టాలని ఒక జనాంగం, ఒక రాజు దోచుకుంటూ ఉంటుంటే, దోచుకునే వారి పక్షంగా వచ్చి సృష్టికర్త వచ్చి వారి పక్షాన నిలబడి వారిని ఆ బాధ నుండి విడిపించి, ఆ ఇనుప కొలిమిలో నుండి వారిని విడిపించి వారిని తోడుకొని వచ్చి వారికి ఒక దేశాన్ని ఇచ్చి, ఆ దేశంలో నేను మీకు అండగా ఉంటాను, మీరు బ్రతకండి అని భరోసా ఇచ్చిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అణిచివేయబడిన వారితో కూడా దేవుడు నడుస్తాడు. ఈరోజు బానిసత్వం నుండి విడిపించి, బానిసత్వపు కోరల నుండి విడిపించి, అణిచివేయబడి అప్రెషన్కు గురయ్యే వారిని ఆయన ఏ రీతిగా అందిస్తాడో మనం చూస్తాం. నెహెమ్యా అంత ఘనమైన కార్యం వారి పట్ల దేవుడు చేస్తే వీరు ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నారో మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము నేను చదువుతాను, చూడండి. ఇజ్రాయేలీల యొక్క వైఖరిని గూర్చి 9వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలీలు ఉపవాసం ఉండి గోని పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చింది. ఇజ్రాయేలీలు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిది. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. అయిపోతే కిందకు వచ్చేస్తున్నాను చూడండి. 6వ వచనం, నీవే అద్వితీయుడు అయిన దేవుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యములను, భూమిని దానిలో ఉండినది అంతటిని, సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా యెహోవా, అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరను అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీలు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతని నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునంత వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరినీ, అతని దేశపు జనులందరినీ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యమును చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినముందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. ఆయన చేసిన అద్భుతాల గురించి వర్ణిస్తున్నాడు ఇక్కడ. నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య
పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నేతరాయి వేసినట్టు వారిని తడిమిన వారిని అగాధ జలముల్లో నువ్వు పడవేస్తివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమును వెలుగుచుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయి ఉండి వారిని తోడుకొని పోతివి. సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞానిచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరుచుకున్న వలనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి. ఎందుకు ఎంత చదివాను నేను అంటే, దేవుడే దిగివచ్చి వారిని అణచివేత నుండి, వారిని బానిసత్వము నుండి, అగ్ని కొలిమిలో నుండి, ఇనప కొలిమిలో నుండి వారిని చేయి పట్టుకొని సముద్రము దాటించి నీటిని ఆయనే ఇచ్చి, ఆహారం ఆయనే ఇచ్చి, వారు వేసుకోవడానికి వస్త్రాలను ఇచ్చి, అన్నీ ఇచ్చి మీరు మంచిగా ఉండండిరా అని అంటే వారు ఎలా తయారయ్యారంటే దేవునికి లోబడనొల్లని జనాంగంగా తయారయ్యారు. కారణం పాపం. చెప్పండి, పాపం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము యొద్ద నుండి వచ్చింది. ఎస్, వారి వైఖరి మార్చుకోకపోవడానికి వారు ఎక్కడి నుండి అయితే ఎంత భయంకరమైన శ్రమలో నుండి వారు విడిపింపబడి ఎంత సహాయం చేసినా దేవునికి లోబడనొల్లని వారి స్వభావం, వారి వైఖరి, వారి నైజం. కారణం ఏమిటంటే పాపం, పాపం, పాపం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ పాపం అనే సంకెళ్లకు ఈ ప్రపంచం అంత దాస్యములో నడుస్తూ ఉంది. మనమందరము ఈ పాపం అనే దాస్యంలో చిక్కుకొని ఉన్నాం. అందుకే ఇప్పుడు నేను చెప్పాను, ప్రపంచపు నలుమూలల, భారతదేశంలోనే కాదు, ఇంకా మీకు చెప్పాలంటే ప్రతి దేశంలో వివక్ష ఉంది. ఏ దేశమైతే యేసుక్రీస్తు రక్తం చేత విడిపింపబడలేదో, ఏ దేశమైతే, ఏ ప్రజ అయితే, ఏ సమూహం అయితే ఇంకా ఈ రక్తాన్ని ఆశ్రయించలేదో ఇంకా ఈ దౌష్ట్యంలోనే ఉన్నారు, ఈ బానిసత్వంలో ఉన్నారు, ఈ అణిచివేతలోనే ఉన్నారు. అణిచివేయబడిన వాడు ఇప్పుడు బాధపడతాడు, అణిచివేసేవాడు తర్వాత బాధపడతాడు. ఇద్దరు బాధపడుతున్నారు. కారణం పాపం. చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పండి. ఎలా పోద్ది? యేసు రక్తము తప్ప, యేసు తప్ప, యేసు తప్ప ఇంకొక కారణమే లేదు. ఇప్పుడు ఈ ఈ ఈ విషయాన్ని సమరయ స్త్రీలతో బావి దగ్గర, యాకోబు బావి దగ్గర మాట్లాడుతూ ఆయన వివరిస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడున్న సంగతి మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడేమో యేసు మెస్సయ్య అయినప్పటికీ ఈయన యూదుడిగా ఎంచబడుతుంది ఆమె. అంటే ఈ సమరయ స్త్రీ సమరయురాలు, ఈ యేసు యూదుడు. ఇక్కడ ఉన్నటువంటి వైఖరి ఏమిటంటే, ఈ యూదులు అనబడేవారు ఏ ఐగుప్తులు దాస్యం నుండి విమోచింపబడ్డారో, ఏ ఐగుప్తీయుల చేత కఠిన దాస్యం అనేటువంటి దాని గుండా వెళ్తున్నప్పుడు దేవుడి కనికరం చేత తప్పించి విడిపించి తీసుకొని వచ్చారో, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ సమరయులను అంటరాని వారిగా చూస్తున్నారు. ఈ సమరయులను దోచుకుంటున్నారు. ఈ సమరయులను మనుషుల్లాగే చూడట్లా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇది సందర్భం. అంటే ఒక సమూహానికి ఇంకొక సమూహం, ఈ సమూహం మీద పెత్తనం చలాయిస్తూ మేము మీకంటే ఎక్కువ వారం, మిమ్మల్ని మేము దోచుకోవడానికి మాకు హక్కు ఉంది అనేటువంటి ఆ వైఖరి యూదుల్లో ఉంది. అటువంటి సందర్భంలో, అటువంటి ఆ యొక్క సందర్భానుసారంగా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ స్థలంలో. చదువుదాం, చూడండి. యాకోబు తన కుమారుడైన యోసేపు కిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని షుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక
యేసు ప్రయాసం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమిమ్మని ఆమెను. వింతే ఉంది, బాగుంది. ఈయన చేదుకోవడానికి ఈయన దగ్గర నీళ్ళు తాడు లేదు, బకెట్ లేదు. ఆయన దాహంతో ఉన్నాడు. అక్కడికి ఒక ఆమె వచ్చింది, నీళ్లు చేదుతా ఉంది. నీళ్లు చేదుతున్న ఆమె వైపు, అమ్మా నాకు దాహం అవుతుంది, దాహానికి నీళ్ళు అడిగాడు. అడిగినప్పుడు ఈమె ఏం చేయాలి? సంతోషంగా వాటర్ ఇవ్వాలి కదా, నీళ్ళు ఇవ్వాలి కదా. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? ఆశ్చర్యపోయింది. ఎందుకు ఆశ్చర్యపోయింది? అరే, అసలు మమ్మల్ని ముట్టుకోరు మీరు. యూదులంటే ఎవరికన్నా, సమరయుడికి ఎవరికన్నా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తే చేతి మీద గుడ్డేసుకొని గుడ్డేస్తారంట. అరే, మీరు మమ్మల్ని అలా చూస్తారు, మమ్మల్ని వెలివేసిన జనాంగంగా చూస్తారు, మమ్మల్ని మీరు అంటరాని వారిగా చూస్తారు. నువ్వేంటి దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతున్నావు? అప్పుడు ప్రభు చెప్తున్నాడు. అందుకు యేసు, అక్కడ ఆమె చెప్పిందంతా నేను చెప్పే కదా, సమరయ స్త్రీ అయిన నన్ను, యూదుడువైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహనముకినిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలము ఇచ్చు. ఇదంతా అయిన తర్వాత యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? 21వ వచనం నుంచి చూడండి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతోను ఆరాధింపవాలి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చునప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఏం చెప్పాడంటే ప్రభు, మీ మధ్య డివిజన్ ఉందే, కొద్ది కాలమే, ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసాను, ఆ డివిజన్ ఎత్తివేయబడింది, ఆ డివిజన్ తీసివేయబడింది. ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశస్థుడని, సమరయుడని, సిథియుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. అందరూ క్రీస్తులు ఏమైపోయారు? సమానమైపోయారు. దేవునికి స్తోత్ర. మెస్సయ్య వచ్చి ఏం చేశాడంటే ఈ తారతమ్యాలను తీసివేశాడు. యేసుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుని ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో, యేసుని ఎవరైతే మెస్సయ్యగా ఒప్పుకుంటారో వారు ఏమవుతారంటే అందరితో సమానమని ఎంచి అందరినీ ప్రేమించగలే హృదయం అందరికి వచ్చేస్తారు. ఎక్కడ చూస్తాం మనం ఇది? అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తాం. పేతురు ఏమంటాడు? ఆకాశం నుండి ఒక దుప్పటి దిగి వచ్చింది, ఆకాశం నుండి ఒక దుప్పటి, 4 చెంగులు కలిగిన దుప్పటి దిగి వచ్చింది. ఒక స్వరం ఏమంటుంది? అక్కడ అన్ని రకాల జంతువులు ఉన్నాయంట, దానిలో వాటిని చంపుకొని తినుము అని ఒక స్వరం చెప్తా ఉంటే, పలుకుతా ఉంటే పేతురు ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా, వద్దు, నేను అపవిత్రమైన వాటిని ముట్టను కూడా, నువ్వేంటి చంపుకోమంటున్నావు, తినమంటున్నావు అని అంటే ఆయన అలాగ ముమ్మారు చెప్పిన తర్వాత దేవుడు అన్యులను కూడా సువార్త, యేసుక్రీస్తు అన్యుల కోసం కూడా చనిపోయాడన్న సంగతి పేతురుకి అర్థమైన తర్వాత కొర్నేలు ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు కొర్నేలును తన ఇంటి వారును అక్కడ చేరిన వారందరూ సువార్తను నమ్మి వారు కూడా దేవుని ఇంటి వారయ్యారు. దేవునికి స్తోత్ర. దేవుని ఇంటి వారు అవడం అంటే అర్థం ఏంటంటే ఇక తరతమ్య భేదాలు లేకుండా అందరూ ఒకటే సంఘం. ఆది సంఘం ఎలాగుంది? అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో ఉంది సంఘం.
సంఘంలో విభేదాలు లేవు, సంఘంలో వివాదాలు లేవు. సంఘం అంతా కూడా ఒకే తాటిపైన, ఒకే మాట పైన, ఒకే గురి కలిగి వెళ్తా ఉన్నారు. ఎవరికైనా ఆపదొస్తే తమ దగ్గర ఉన్న సొమ్మును పక్క వారి కోసం ఇచ్చేశారు. ఎవరికైనా ఆపదొస్తే వారు తమ ఆస్తులు నమ్మి వారికి సాయం చేశారు. అందరూ ఎవరో వారికి ఒకరికొకరు పరిచయం లేకపోయినా, ఒకరికొకరు బంధువులు కాకపోయినా, క్రీస్తుని బట్టి అందరూ ఒక్కటే అయిపోయారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, ఈ రోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే అణిచివేత, దుర్మార్గం ప్రబలి రాజ్యం చేస్తా ఉంది. దేవుని సంఘంగా పిలువబడిన, దేవుని కొరకు ప్రత్యేకబడిన దేవుని జనాంగమైన వారు ఏం చేయాలంటే ఇక్కడ ఈ అణిచివేతలోనికి వెళ్ళి వారి పక్షాన పని చేయడానికి పూనుకోవాలి. ఇంకా మనమే అణిచివేతన మన దగ్గర నుండే ఉండకూడదు. భార్య భర్తను అణిచివేయకూడదు, భర్త భార్యను అణిచివేయకూడదు. బిడ్డలు మన కుటుంబాలన్నీ, మన సంఘమంతా ఏక మనసుతో ఉండి అణిచివేతను ఎదుర్కొనే వారంగా ఉండాలి. అంటే పోట్లాడడం కాదు, జగడమాడడం కాదు. విలియం కేరీ ఎలాగూ పనిచేశాడు. విలియం కేరీ ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు, సువార్త పక్షంగా పనిచేశాడు, అంతే. సువార్త పక్షంగా నిలబడాలి మనం. ఈ సత్యం కొరకు మనం నిలబడాలి. మనం రెండో పాఠంగా చదివాం కదా, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఇది ఎంత బలంగా ఆనాటి సంఘంలో పనిచేసిందో చూడండి. 8వ వచనం 10వ వచనం నుంచి చూద్దాం. కావున యుక్తమైన దాన్ని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధులను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరి ఒనేసిము? బానిస. ఫిలోమోను ఇంటిలో బానిస. చెప్పండి, అందరు చెప్పండి. బానిస అంటే అర్థం ఏంటంటే బానిసకు తన మీద హక్కు లేదు. ఆనాటి కాలంలో, మొదటి శతాబ్దంలో, అపొస్తలుల కాలంలో, యేసుక్రీస్తు కాలంలో బానిస వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ ఉంది. బానిస వ్యవస్థ అంటే మనం సంతకి వెళ్ళి పశువును కొనుక్కొచ్చుకుంటాం. గేదెను ఎందుకు కొనుక్కొచ్చుకుంటాం? గేదెను ఎందుకు కొంటారు? గేదెను ఎందుకు కొంటారో కూడా తెలియదు. పాల ప్యాకెట్లు తింది కొనుక్కొని తాగే బ్యాచ్ మనం అంతా. కొనే గేదెను ఎట్లాంటి గేదెను కొంటారు? పాలు ఇచ్చేది గేదెను కొంటారు. ఒకవేళ ఇంకా కొంచెం కష్టపడే వాళ్ళు అనుకో, ఈయన మోపుకొచ్చిన దాన్ని కొని దాన్ని చక్కగా మేపి అది కట్టిన తర్వాత దాని నుండి వచ్చే దూడని, దాన్ని అలా పశువుల్ని వృద్ధి చేసి పశు సంపదని కలిగి పాలు, దాని ద్వారా వచ్చే ఆదాయంతో బ్రతకడానికి పశువులను కొంటారు. పశువులు హక్కుల కోసం ఎవరన్నా కొంటారా? పశువు కోసం కొనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేనికోసం కొంటారు? మన కోసం కొంటాం. అది బానిసను కొనడం కూడా అదే. బానిసను కొనడం అంటే వాడితో వెట్టి చాకిరి చేయించుకోవడం కోసం, వాడితో ఏదైనా చేయించుకోవడానికి హక్కు ఉంది. ఒకవేళ బానిసను కొట్టినా అడిగేవాళ్ళేడు, బానిసను చంపినా అడిగేవాళ్ళేడు. అటువంటి వ్యవస్థ, బహుభయంకరమైన బానిస వ్యవస్థ ఆనాటి కాలంలో ఉంది. ఈ ఫిలోమోను అనే ఆయన క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగాడు. ఆయన ఇంట్లో సంఘం ఉంది. ఆయన ఇంట్లో కూడా బానిస ఉన్నాడు. ఈ బానిస పారిపోయి రోమా జైల్లో ఉన్నటువంటి పౌలుతో కూడా వెళ్ళాడు. పౌలును కలుసుకున్నాడు. సుమిత్రమ్మ, ఎవరిని కలుసుకున్నాడు? పౌలును కలుసుకున్నాడు. పౌలు ద్వారా సువార్త విన్నాడు. సువార్త ఏం చేసేసిందంటే ఇద్దరిని ఏకం చేసేసింది. బానిస ఏమైపోయాడంటే పౌలుతో సమానం అయిపోయాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా కదా? అర్థం కాలేదా? గేదెను ఎలాగ చూస్తారో బానిసను అలాగే చేస్తారు. గేదెను తెచ్చి పక్కన పెట్టుకుంటామా? ఆ బానిసను తెచ్చి పక్కన పెట్టుకోవడం కూడా అటువంటి పరిస్థితి ఆనాటి కాలంలో. కానీ సువార్త, అతన్ని యేసును నమ్మిన తర్వాత సువార్తను నమ్మిన ఈయన పక్కన ఏమన్నాడంటే సహోదరుడు అని పిలుస్తున్నాడు. ఇప్పుడు
హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు ఒనేసిం ఏమైపోయాడంట? సహోదరుడు అయిపోయాడు. చూడండి చూడండి 12వ వచనం, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయి నిమిత్తము నా యొద్దకు అతను ఉంచుకొనవలనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక అతడి మీద అతడిక మీదట 15వ వచనం చూడండి, అతడిక మీదట 15వ వచనం, అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే. ఇప్పుడు ఏమైపోయాడంట ఒనేసిము? సహోదరుడు అంటే ఒప్పుకుంటారా? ఒక పోలీసు ఒక ఒక యవనస్తుడికి వాగ్వివాదం జరుగుతోంది. పోలీస్ ఆఫీసర్కును ఒక యవనస్తుడికి ఏదో అన్యాయాన్ని నిలదీస్తున్నాడు యవనస్తుడు. నిలదీసే క్రమంలో ఈ పోలీస్ ఆఫీసర్ అతను ఉపేక్షించలే, నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. అనే క్రమంలో ఇతడు ఏమన్నాడు తెలుసా? ఈ యవనస్తుడు, అది కాదన్నా అని అన్నాడు. ఏమన్నాడు? అన్న అంటా వినరా, అన్న సారను. మీకు అర్థమైందా స్టోరీ? అన్న అని పిలిస్తే ఎవడు పడతాడు, ఒప్పుకోడు. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఒక బానిస సువార్తను నమ్మినందుకు గాను అతడు మనకు ప్రియ సహోదరుడు అయిపోయాడు. ఇది వరకు నీకు బానిస, ఇది వరకు నీకు దాసుడు, కానీ ఇప్పుడు మన ప్రియ సహోదరుడు, క్రీస్తు ఎముకనంటి పుట్టుకున్న మన క్రీస్తు శరీరంలో అవయవం అయిపోయాడు. అతడు మన తోటి సహవాసి. హల్లెలూయా. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, అప్రెషన్ నుంచి, అణిచివేత నుండి బయటికి తీసుకువచ్చేది ఏమిటి అని అంటే సువార్త. చెప్పండి. ఇప్పుడు అణిచివేత అనేది మనం అందరం ఏ అణిచివేతలో ఉన్నాం? పాపం అనే అణిచివేతలో ఉన్నాం. దాని నుండి విడుదల పొందాలంటే ఏం కావాలి మనకి? సువార్త కావాలి, యేసు రక్తం కావాలి. ఈ సువార్తను నమ్మిన మనం సువార్తను అందు విశ్వాసం ఉంచిన వారందరిని ఎలా చూస్తాం? సహోదరులుగా చూస్తాం. యాకోబు అదే చెప్తున్నాడు. యాకోబు పత్రికను ధ్యానం చేస్తా ఉన్నాం మనం బుధవారం శుక్రవారం ఆరాధనలో. మీరు సువార్త విషయంలో మొహమాటం కలిగిన వారై ఉండకండి, విశ్వాస విషయంలో మొహమాటం కలిగిన వారై ఉండకండి. ఎవరైనా ఒకడు బంగారపు ఉంగరం పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రాలు పట్టుకొని మీ సమాజ మందిరంలోనికి వచ్చి సార్ రండి అక్కడ కూర్చోండి అని అంటారు. ఎవరైనా మురికి వస్త్రాలు పట్టుకొని ఒక దీనుడైన సహోదరుడు, దరిద్రుడైన వాడు మీ సంఘంలోకి వస్తే, మీ సమాజంలో వచ్చి చేరితే, రే అక్కడ వెళ్ళి కూర్చో అని అంటారు. మీరు అలాగుండకూడదు, మీరు అలాగుండకూడదు. దేవునికి స్తోత్రం. మీరు అలాగుండకూడదు. సంఘంలోనికి వచ్చిన వారు ఎవరైనా సరే, అది బీదవాడైనా గొప్పవాడైనా, సంపన్నుడైనా దరిద్రుడైనా, గొప్ప హోదాలో ఉన్నవాడైనా చిన్న దారిద్ర్యంలో ఉన్నవాడైనా, ఇద్దరు ఒకటే సంఘంలో. చప్పట్లు కొట్టాలనిపిలా మీకు? ఎంత పేలవంగా ఉన్నాయో చూడండి. సంఘంలో మనమందరం ఒక్కటే. దేవునికి స్తోత్రం. ఎవరికి ఆపద వచ్చినా మనము స్పందించాలి, ఏడవాలి, కన్నీరు రావాలి, మనకే జరిగినట్టుగా ఉండాలి, ఫీల్ అవ్వాలి. లోక తత్వాన్ని, లోకపు పద్ధతులను మనం ఏం చేయాలంటే సువార్తకు అప్పచెప్పి సిలువేయాలి. ఈ సిలువ యొద్ద మాత్రమే మనము అణిచివేతను ఎదుర్కోగలము, అణిచివేతను తీసివేయగలము, అణిచివేతతో మనము పోరాటము చేయగలము. ఇప్పుడు నేను ఇందాక బీజేపీ ఆర్ఎస్ఎస్ అని పేర్లెత్తి చెప్పింది ఎందుకనంటే వారి మీద గొడవలకు దిగమని కాదు, వారికి సువార్తను చెప్పాలా. హల్లెలూయా. సువార్త అర్థమయ్యేలాగా, సువార్తను అంగీకరిస్తే ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే వారు ఏమవుతారంటే క్రీస్తు ప్రేమకు లొంగిపోయి అణిచివేతను తీసివేసి అందరూ సమానమనే భావన కలిగి ఉండగలము. చూడండి, దేవుడు అందుకే మన మధ్యకు వస్తాడు. ఇప్పుడు ఆయన
మన మధ్యకు క్రీస్తు రూపంలో వచ్చాడు. క్రీస్తుగా వచ్చి ఆయన చేయాల్సింది చేశాడు. మనము ఆ మిగిలిన పనిని ముందుకు తీసుకొని వెళ్ళే వారంగా ఉండాలి. ఒకప్పుడు పాపమనే అప్రెషన్లో ఉన్న మనము, ఆ పాపము నుండి సువార్త ద్వారా, యేసు రక్తం ద్వారా విడిపింపబడిన మనము ఇప్పుడు ఆయన పక్షంగా, సువార్త పక్షంగా నిలబడి ఆ అప్రెషన్ నుండి మనము బయటికి తీసుకుని వచ్చే వారంగా నువ్వు నేను పనిచేయాలి. చూడండి, యెహోవా మనస్సు, దేవుని మనస్సు, ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. చూడండి, 146 కీర్తన, 146 కీర్తన 6వ వచనం 2వ భాగం నుంచి నేను చదువుతున్నాను, వినండి. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయును, యెహోవా కృంగిన వారిని, యెహోవా నీతిమంతులను, యెహోవా పరదేశులను, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను, భక్తిహీనులను మార్గమును ఆయన వంకర మార్గముగా యెహోవా నిరంతరము ఏలు, సీయోను నీ దేవుడు తరతరములన్నిటిను రాజ్యము చేయును. ఆయన రాజ్యపు వారసులంగా ఈ పనంతా చేయడానికి, ఆయన చేయడానికి ఇష్టపడుతుండగా మనం ఆయన చేతి సాధనాలుగా తయారవ్వాలి. ఈ మనసుతో మనం పనిచేయాలి, ఈ మనసుతో జీవించాలి. సువార్త పక్షంగా మనము బ్రతుకుతూ అణచివేతను తీసివేసే సాధకాలుగా నువ్వు నేను మనందరం ముందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఈ అణచివేత గుండా నువ్వు వెళ్తుంటే బాధపడద్దు, దేవుడు నీతో కూడా వచ్చి నడుస్తాడు. ఒకవేళ నువ్వు నిన్ను విడిపించిన దేవుణ్ణి నువ్వు విస్మరించి నీవే అణచివేసేవాడగా, అనగద్రొక్కే వాడవుగా, దానవుగా తయారవుతున్నావేమో. నీ చుట్టూ ఉన్న వారి పట్ల కానీ, నీ ఇంట్లో పనిచేసే వారి పట్ల కానీ, న్యాయం పట్ల కానీ ఇటువంటి ధోరణి నువ్వు కలిగి ఉంటే ఇప్పుడే నువ్వు పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రభు అని విడుదల పొందు. సువార్త దగ్గరికి రా, యేసు రక్తం దగ్గరికి రా. యేసు నిన్ను విమోచిస్తాడు. యేసు కొరకు జీవించడానికి నీకు సహాయం చేస్తాడు. యేసును నీవు, ఇదిగో సమరయ స్త్రీ సువార్తను నమ్మింది, ఆ గ్రామం అంతటినీ ప్రభావితం చేసింది. ఈ సువార్తను నమ్మిన మనం కూడా మనము ప్రభావము చూపేవారంగా ఉండాలి, ప్రభావం చూపేవారంగా ఉండాలి. సువార్త పనిచేస్తుంది. అణిచివేతను తీసివేయడానికి దేవుడే దిగి వచ్చి పనిచేస్తానంటున్నాడు. ఆ పనిలో నీవు నేను కూడా పాలి భాగస్థులమైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారం అవుతాం. ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా నిన్ను నువ్వు విమర్శ చేసుకో. ఏ ఏ ఏ స్థితిలో నీవు ఉన్నావు? దాస్యపు స్థితి నుండి బయటకు వచ్చి దేవుని విమోచన సాధనంగా ఉన్నావా? లేదంటే దాస్యం నుండి బయటకు వచ్చి దేవునికి వ్యతిరేకంగా అణిచివేసే గుంపులో ఉన్నావా? అది ఏ రూపంలో ఉన్నా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతానని మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాం.